హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి శ్రీరామనామం. ఇప్పుడే తెల్లారుతుంది, సన్లైట్ వస్తుంది. ఇప్పుడైతే అప్పటి నుంచి బండి కోసం వెయిట్ చేసి ఇప్పుడు వస్తున్నాడు అన్నాడు. మేమైతే స్టార్ట్ అయినాం సీతారాముల కళ్యాణం చూడడానికి. మా ఊరు నుంచి అయితే స్టార్ట్ అయినాం. ఇక రోడ్కి అయితే వచ్చేసినాం. ఇక పోతున్నాం. ఇక స్టార్ట్ అయినాం. ఇక ఒక 20 minutes పడుతుంది. బంక్కి అయితే వెళ్తున్నాం. ఇక పెట్రోల్ కొట్టించుకోవాలిగా బండిలో. ఈ బండిని అయితే అస్సలు నమ్మేటట్లేదు. మా ఫ్రెండ్ కానీ బండి అవును, వాడు ఎప్పుడు బండిలో పెట్రోల్ ఉంచుతాడో వాడికే పెట్రోల్ కొట్టిపించుకున్నాం. ఇక పోతున్నాం. ఇక హైవేకి అయితే వచ్చేసినాం. ఇక ఇది కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ అంటారు. ఇక్కడ నుంచి ఇంకో 7 kilometers అట్లా వెళ్ళాలి. వెళ్ళినాక అక్కడ టెంపుల్ ఉంటుంది. టెంపుల్లో సీతారాముల కళ్యాణం. బైపాస్ రోడ్ ఎక్కేసినాం. ఇక హైవే ఎక్కేసినాం. ఇక ఇంకో 10 minutesలో అక్కడ చేరుకుంటాం. అక్కడ ఎంట్రన్స్లో వీడియో తీస్తాను ఫ్రెండ్స్. వచ్చేసినాం ఫ్రెండ్స్. చెప్పిన ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. టెంపుల్లో ఉంటాం. మొత్తం ఘోరంగా బ్యానర్ కట్టిందా ఇవాళ సీతారాముల కళ్యాణం అనేసి. ఎంట్రీ అయినాం. ఇక రెబ్బెన్లో ఇంకా 2 minutesలో టెంపుల్ దగ్గర ఉంటాం. ఇక ఇది రెబ్బెన బస్ స్టాండ్. ఇది మొత్తం రెబ్బెన బస్ స్టాండ్ అవును ఫ్రెండ్స్. బస్ స్టాండ్ ఏరియా ఇది మొత్తం. ఆల్రెడీ పూజ జరుగుతుంది. మేము లేట్ అయినట్టున్నాం ఇవాళ. వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వామ్మో, ఇక్కడ పెద్ద జాతరనే ఉన్నది కదా ఘోరంగా. ఓ, ఇక్కడ చిన్న జాతరనే ఉన్నది. ఎక్కడ పెడదాం బైక్? గుడి దగ్గరకు వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇది గుడి లోపల పోదాం. ఇక వచ్చేసినాం. ఇక్కడ ట్యాబ్లు ఉన్నాయి, కాలు కడుక్కుందాం. మా ఫ్రెండ్స్ అయితే పోతాను. మస్తు డెకరేషన్ చేసిండు మొత్తం ఘోరంగా. ఇక్కడ అయితే సీతారాముల కళ్యాణం జరిగింది. ఇక లోపల గుడి లోపల కొబ్బరికాయలు కొట్టాలి. సీతారాముల కళ్యాణం జరిగిన స్టోరీకి పోదాం పాన్. ఓహో, దర్శనం అయితే అయిపోయింది. ఇక బయటికి వెళ్ళిపోతాను. ఇక మా వాళ్ళు ఎటు పోతాను, ఇంకో ఇటు పోతాను చెప్పుల కోసం అందరు. దర్శనం మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక వెళ్తాం. బైక్ కూడా వచ్చింది, ఎక్కినాం, పోతాం. ఇక అందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి ఫ్రెండ్స్. హైవే ఎక్కేసినాం. ఇక